మనం ఒకసారి ఈ వీడియోలను గమనించేద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నీటి సమస్యకు, కాలుష్య సమస్యలకు పరిష్కారం వెతికేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది మచ్చబొల్లారం చెరువు. గత 10 సంవత్సరాల క్రితం ఇది మంచినీటి చెరువు. దీంట్లో 20-30 మత్స్యకార కుటుంబాలు చేపల పెంపకం మీద ఆధారపడి ఉన్నారు. దాంతోనే ఈ ప్రాంతానికి మచ్చబొల్లారం అనే పేరు వచ్చింది. మీరు గమనించవచ్చు, పైనుంచి కాలనీల నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను, మురికి నీటిని ఏ విధంగా నేరుగా చెరువులోకి వదులుతున్నారు. ఇవే కాకుండా ఇతర నాళాలు కూడా వీటిలలో కలవడం వల్ల ఇది పూర్తిగా మురికి నీటి కాసారంగా మారడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మంచినీటిలో నివసించేటువంటి ఏ జీవులు దాంట్లో పెరిగేటువంటి పరిస్థితులు లేవు. మీరు ఇక్కడ గమనిస్తున్నారు, పై ప్రాంతం నుంచి కాలనీల నుంచి వస్తున్నటువంటి నాళాలు. ఆ నాళాలను కూడా మనం ఏ విధంగా పనికి రాకుండా చేస్తున్నామో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు, దానికి తోడు రోడ్డుకు పక్కనే ఉండడం మూలంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ వేస్ట్ మెటీరియల్ని కూడా అదే నాలాలో వేయడం. దానికి తోడు ఇక్కడ గమనించండి, ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ళు, పైన ఉన్నటువంటి కొన్ని ఫంక్షన్ హాల్స్ నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను కూడా ఇదే నాలాలో వేయడం మూలంగా ఈ నాలాలు ఎలా మూసుకుపోతున్నాయో మీరు ఇప్పుడు గమనిస్తుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు. చుట్టుపక్కల ఆకాశ హర్మ్యాలు నిర్మాణం జరిగి ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ను నేరుగా ఈ కుంటలో కలపడం. అదేవిధంగా మీరు గమనిస్తున్నారు, వినాయక నిమజ్జనానికి వేసినటువంటి విగ్రహాలు కూడా ఇంకా అలాగే తేలడాన్ని. అదేవిధంగా రోడ్డు పక్కనే ఉండడం మూలంగా వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో మూటగట్టి దాంట్లో వేయడం. దీని ఫలితంగానే నీటి కాలుష్యం, దానికి తోడు నేల కాలుష్యం జరుగుతుంది. అదేవిధంగా కిందకి నీరు ఇంకకపోవడం వల్ల భూగర్భ జలాల సమస్య కూడా ఇక్కడ అధికంగా రావడం జరుగుతుంది. దీంట్లో కూడా వస్తున్నటువంటి కొన్ని నాళాలను మీరు గమనించినప్పుడు అక్కడది కూడా ఇదే పరిస్థితి. నాళాలను కేవలం నీటిని పంపించడానికి వినియోగించుకునే పరిస్థితులు కాకుండా వ్యర్థ పదార్థాలన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లలో కట్టి దాంట్లో పడేయడం. దీని మూలంగానే ఎక్కువ నీటి కాలుష్యం జరుగుతుంది. ఒకవేళ ఈ మధ్యకాలంలో మద్రాసులో జరిగినటువంటి సంఘటనలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అలాంటి పరిస్థితి కనుక ఒకవేళ మన ప్రాంతంలో హైదరాబాద్లో కనుక అలాంటి పరిస్థితి వస్తే లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గమనించండి, నాళాల లోపల ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువ నీరు వచ్చినప్పుడు అవి బ్లాకేజ్ కావడం, చుట్టుపక్కల దుర్గంధం వ్యాపించడానికి, అంటువ్యాధులు రావడానికి కారణమవుతాయి. ఇది ఇంకొక చెరువు, దుర్గం చెరువు. అత్యంత ఉన్నతంగా అతి త్వరితగతిన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక అపార్ట్మెంట్ల నిర్మాణం జరిగింది. 15 సంవత్సరాల క్రితం
ఈ ప్రాంతం మొత్తం శుభ్రమైన నీరు, చుట్టూ చక్కటి చెట్లు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ మీద రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసేటువంటి ప్రాంతం ఒకప్పుడు ఇది. ఇప్పుడు గమనిస్తే పూర్తిగా మురికి నీటి ఆసారమై మొత్తం గుర్రపు టెక్కతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మీరు చూడొచ్చు, ఇక్కడి నుంచి నీటిని మోటార్ల ద్వారా తోడి రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్కు దీన్నే వాడేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఇక్కడ చూడండి, వ్యర్థ పదార్థాలు ఏ విధంగా ప్లాస్టిక్ కవర్లలో కట్టి దాంట్లో వేశారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ రోజులు కనుక జరిగితే మనం గోదావరి కృష్ణా నీరే కాదు, ఇంకెన్ని నీరు తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వర్షపు నీటిని నేలలోకి ఇంకేటువంటి పరిస్థితులు లేకుండా పూర్తిగా చెరువులన్నింటినీ ఈ విధంగా మురికి నీటి కాసారాలుగా మార్చిన తర్వాత మనం భూగర్భ జలాల గురించి ఆలోచించడమే వృధా అయ్యేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ 3 ఉదాహరణలు మనం నీటిని ఏ విధంగా కలుషితం చేస్తున్నామో, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో మనకు తెలియజేస్తాయి.